ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిజానికి ఈరోజు చతుర్దశి, నరక చతుర్దశి. కాకపోతే దీపావళి ఈరోజే మనం చేసుకోవడానికి గల కారణం ఒకటి ఉంది. దీపావళి అమావాస్య సాయంత్రం కనుక ఉన్నట్లయితే దాన్నే గ్రాహ్యంగా తీసుకొని అమావాస్య ప్రధానం చేసుకొని దీపావళిని మన పెద్దలంతా ఆచరిస్తారు అని మన జ్యోతిష్శాస్త్రవేత్తలంతా తెలియజేస్తున్నారు. అందువల్ల సాయంకాలం పూట అమావాస్య ఉంది కనుక ఈరోజే దీపావళి, నరక చతుర్దశి రెండు ఉన్నాయి. మనం నరక చతుర్దశి కార్యక్రమం ఉదయం జరుపుకొని నరకాసుర వధ చేసుకొని, అయితే విశేషించి ఈరోజు నరకాసుర వధ కంటే ముందుగా తెల్లవారుజామున మన ఇంట్లో ఉండేటువంటి దైవానికి తైలాభ్యంజనం కూడా చేసాం. ఈరోజు ఆలయంలో చేసాం, మన పెరుమాళ సన్నిధిలో చేసుకున్నాం. స్వామివారు కూడా అభిషేకం చేసిన తైలాన్ని తీసుకుని అందరికీ ఇచ్చారు. పెద్ద నరకాసురుడి బొమ్మను పెట్టారు మన వాళ్ళు. అక్కడ అందులో వాడిలో ఉండే గర్వానికి ప్రతీకగా అనేక రకాల టపాసుల్ని పెట్టారు. మనిషికి గర్వానికి ఉంది అని తెలియడానికి వాడిలో ఉండే మాటలు, చేష్టలు ఎలా అయితే తెలుస్తాయో అలా నరకుడు విజృంభించి వాడి యొక్క ప్రేలాపనలు ఎలా ఉంటాయో టఫా టఫామంటూ బాంబుల వర్షం. పొద్దున్నంతా కూడా పిల్లలంతా కూడా చక్కగా దాంట్లో ఉత్సాహాన్ని ప్రకటిస్తూ కార్యక్రమాన్ని జరుపుకున్నారు. చాలామంది మీ ఇళ్లలో కూడా చేసుకుని ఉంటారు. దీపావళి అమావాస్య ప్రయుక్తంగా మనకి సాయంకాలం ఈరోజు ఉంది కనుక సాయంకాలం లక్ష్మీ పూజా కార్యక్రమాన్ని మనం సంధ్యాకాలంలో, అంటే దీపాలు పెట్టే సమయానికి అక్కడ చేసుకుని పెరుమాళ్ళ దగ్గర వెలిగించినటువంటి ఆ హారతితోనే, దీపంతోనే మిగతా జ్యోతులన్నీ పెట్టుకుంటాం. నిజానికి దీపావళి అనగానే దీప ఆవళి, దీపాల యొక్క వరుస అన్నమాట. మంగళ దీపాలు చక్కగా మనం అలంకరించుకుంటాం. దాంతో పాటుగా ప్రకృతికి హానికరం కాని బాణాసంచాని మనం చక్కగా ఆకాశంలోనూ భూచక్రాలు, అలాగే విష్ణు చక్రాలు అంటూ చాలామంది కాకరవోత్తులు, తర్వాత మతాబులు, ఇలా అన్నీ చక్కగా చేస్తూ వాటి ద్వారా క్రిమి సంహారకం, అంటే వాతావరణంలో ఉండే కాలుష్యం తొలగడానికి పూర్వం అంతా పద్ధతులు చేసేవారు. ఆ రకమైనటువంటి పద్ధతిలో మన ఇళ్లల్లో పూర్వం తయారు చేసుకునేవారు. అలాంటివి చేసుకోవడం పెద్ద దోషమేం కాదు, కానీ ప్రకృతిని పాడు చేసేవైతే అంత మంచిది కాదు. అలాంటి బాణాసంచాని చక్కగా చేసి అయిన తర్వాత కాళ్ళు కడుక్కొని, ఈరోజు నరకాసురుడు పోయాడు కనుక హాయిగా తీపి గారెలు చేస్తారు, దేవుడికి చేసి అది నివేదన చేస్తారు. ఇది ఈరోజు కార్యక్రమం. అయితే విచిత్రం ఏమిటంటే మనందరం ఇంకోటి కూడా తెలుసుకోవాలి. ఎప్పుడైతే నరకాసురుడు పోయాడో ఆ పోయిన తర్వాత దీపావళి అని మనం అనుకుంటున్నాం. నరకాసురుడు చనిపోయినటువంటి దానికి ఎప్పుడైతే నరకుడు పరమపదించాడో, చనిపోయాడో స్వామి చేతిలో, అప్పుడు దీపాలు వెలిగాయంటే అర్థమేమి? నరకాసురుడు అజ్ఞానానికి ప్రతీక, చీకట్లకి ప్రతీక. ఎవరైతే గనక పరమాత్మ విషయంలో కావచ్చు ఆయన తెలుసుకోకుండా పలు విధాల అన్నీ నేనేననేటువంటి గర్వంతో మనిషి ముందుకు వెళ్తాడో అప్పుడే పతనావస్థ ఏర్పడుతుంది అని అంటారు. నరకాసురుని మనం చూసినట్లయితే లోకంలో ఏ అందం కనపడినా అది నాకే అనుకుంటాడు. అన్నీ తెచ్చుకొని తన దగ్గరే పెట్టుకుంటాడు. అందుకే అతను అసురుడయ్యాడు. భౌమాసురుడని కూడా పిలుస్తారు. భూమి యొక్క కుమారుడు గనక ఎన్ని భౌమాసురుడు అని పిలుస్తారు. అలాంటి ఆయన తొలగాలి అంటే సామాన్యం కాదు కదా. అయితే వీడిని సంహరించాలంటే అందరి తరం కూడా కాదు. 5 రకాలైనటువంటి అగడతలు వీడు ఏర్పాటు చేసుకున్నాడు. మనం చిన్నప్పుడు ఒక భేతాళ సినిమాలో మనం చూసినట్లయితే ఆ భేతాళుడి దగ్గరికి వెళ్ళాలంటే సముద్రాన్ని దాటాలి. అది దాటిన తర్వాత మళ్ళీ ఒక పెద్ద కొండ బిలం ఉంటుంది, ఆ కొండలన్నీ దాటాలి. ఇలా మనకి చూపిస్తుంటారు. అలాగే ఈ శరీరంలో ఉండేటువంటి ఆత్మతత్వాన్ని మనం తెలుసుకోవాలంటే మనం కూడా ఈ పంచభూతాలని దాటాలి. అంటే పృథివీతత్వం, మన శరీరంలో పృథివీతత్వం ఉంది, దాన్ని దాటాలి. దాన్ని దాటడం సామాన్యం కాదు. అగ్నితత్వం ఉంటుంది. అందుకే కొన్ని చోట్ల చూడండి, మాంత్రికుడి దగ్గరికి వెళ్ళాలంటే అలా అగ్నిగోళాలు, అలా అగ్ని వస్తూ ఉంటుంది కదా, మరి ఆ అగ్నిగోళం దాటాలి. కొన్ని చక్రాలు తిరుగుతూ ఉంటాయి, ఆ చక్రాలని దాటాలి. అది వాయు చక్రం అనుకోండి, అలాంటి దాన్ని దాటాలి. అలాగే ఈ లోపల ఉండేది ఈ పంచ కోశాలు కావచ్చు, లేదు ఈ పంచభూతాలు కావచ్చు, వీటిని మనం స్వాధీనం చేసుకోగలిగితే అప్పుడు లోపలికి వెళ్ళగలుగుతాం, ప్రవేశించగలుగుతాం.
సహజంగా ఒక గేటు దగ్గర 2 వాచ్మ్యాన్లు ఉంటేనే ఆ లోపల గడి తీరు మనం వెళ్ళలేకపోతున్నామే. మరి ఇన్ని భూతాలు, పంచభూతాలు ఉండి తాళాలు వేసి పెట్టాయి. తాళాలు వేసాయా? ఏం వేయలే. రెండ్రా చూసుకుందాం అంటుంది. మనం ఎక్కడున్నాం? బయట లేం, లోపలే ఉన్నాం. లోపలే ఉన్న మనం చూసుకోలేకపోతున్నాం. చూసుకోలేకపోతూ అజ్ఞానంలో పడిపోతున్నాం. ఇంతకంటే నరకం ఏముంది చెప్పండి? ఇలాంటి నరకంలో ఉన్నవాడే నరకుడు. అందువల్ల ఈ స్థితిని దాటాలి. దాటకపోయి అందులోనే ఉన్నట్లయితే, ఉండి పాడు పనులు చేస్తూ ఉంటే అలాంటి వాడికి శిక్ష చక్రాయుధమే. పరంధాముడు వచ్చాడు సత్యభామతో కలిసి గరుత్మంతుని మీద, ఆయన్ని వధించాడు. అందువల్ల మనలో కూడా నరక అంటే అర్థం, కా అనేది అల్పార్థంలో వాడతారట. అంటే నీచమైనటువంటి వాటిని ఏదైనా చెప్పాలి అంటే ఈ కా చివర చేరిస్తే అయిపోతుంది. వృక్షక అన్నాం అనుకోండి, అది నీచమైన ఇది అని అర్థం అనమాట. కా అనేది పెడితే. అలాగే నర కా అన్నారు. నరుడు అంటే జ్ఞానం కలిగిన వాడు అని అర్థం. నర అనే దాంట్లో రి అనేది క్షయించేది అని అర్థం. రింగ్ క్షయే అనే ధాతువు. క్షయించేది అంటే క్షయమైపోయేది, నశించేది నా కాదు అని అర్థం అండి. నశించేది కానిదేదో దాని పేరు నర అంటే జీవుడికి పేరు. మరి ఈ నరుడు ఏమైపోతున్నాడు? నర కా అయిపోతున్నాడు అంటే చెడ్డవాడైపోతున్నాడు. ఇలా అవ్వకూడదు కదా. మరి వీడు బాగుపడాలి కదా. అందువల్ల వీడు ఉత్తమగతిని పొందడానికి జ్ఞానం ఆవశ్యకం. ఆ జ్ఞానం పెద్దలు అందిస్తే వస్తుంది. ఆ జ్ఞానాన్ని మనకి దీపాలతో పోలుస్తూ ఈరోజు అనేక దీపాలని వెలిగిస్తారు. ఆ జ్యోతి మనం వెలిగించుకునేది కాకూడదు, దైవం యొక్క అనుగ్రహంతో వచ్చింది అయి ఉండాలి. అదే గురువు యొక్క ఉపదేశము. దాన్ని మనకి చూపిస్తూ ఈరోజు దీపావళి అనేకమైన వరసలను ఏర్పాటు చేసి మనకుండే ఆ తమస్సు చీకట్లన్నీ పారద్రోలుతూ మంచి జ్ఞానాన్ని అంటే మంచి వెలుగుల్ని మనం పొందుతూ ఆ వెలుగులలో వస్తు సాక్షాత్కారం అంటే పరమాత్మ యొక్క సాక్షాత్కారాన్ని కలిగింపజేస్తుందన్నమాట. అలాంటి దీపావళి పండగ ఈరోజు. దీపావళి నాడు రాత్రి స్వాతి నక్షత్రంలో మన జీయర్ స్వామి అవతరించారు. మన చిన్నజీయర్ స్వామి అవతార మహోత్సవం కూడా అయితే రేపు కూడా చిత్తా ఉండడంతో ఎల్లుండి మనకి స్వాతి ఉంది. అందువల్ల ఒకరోజు తర్వాత స్వాతి నక్షత్రం మనకు వస్తుంది. 22వ తారీఖు మన జీయర్ స్వామివారి తిరునక్షత్ర మహోత్సవం శ్రీరామ నగరంలో మనం వైభవంగా 108 దివ్య క్షేత్రాల దివ్య ఛాయలో చేసుకుంటాం. మీరంతా కూడా తప్పకుండా వద్దురు. కానీ నిజమైన దీప ఆవళులు అంటే జ్ఞానం కలిగినటువంటి గురువుల యొక్క ఆ వాంగ్ మాధురి, దాన్ని మనం చక్కగా సేవిస్తే చాలు. మనకి మంచి జ్యోతులు, మంచి కాంతులు మన జీవితాల్లో ప్రసరిస్తాయి. తప్పకుండా మనందరం ఆచార్యులను కూడా సేవిస్తూ వారి అనుగ్రహాన్ని పొందుదాం. అందరికి కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై శ్రీమన్నారాయణ.